ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. భూమికి రైతుకు మధ్య భావోద్వేగ అనుబంధం ఉంటుంది, అది విడదీయలేనిది. సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ నియోజకవర్గము నవాబ్పేట్ మండలం చిట్టి గిద్ద గ్రామంలో రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులకు అండగా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి చిట్టిగిద్ద గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు హరిస్వదన్ జంగిలి, వీరన్న తెర్పోల్ రాజన్నేర్పాటు చేసిన కార్యక్రమంలో వికారాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ మెతుకు ఆనంద్ గారితో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్లో భూమిని కోల్పోతున్న రైతులను ఉద్దేశించి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నిన్న రైతులను అరెస్టు చేయటం అప్రజాస్వామికము, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆర్ఆర్ఆర్ వల్ల భూమి కోల్పోతున్న రైతులకు వారికి న్యాయం జరిగేలా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భూమికి రైతుకు మధ్య భావోద్వేగ అనుబంధం ఉంటుంది, అది విడదీయలేనిది అని అన్నారు. అదేవిధంగా కేటీఆర్ అక్క మీరు రైతుల దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పండి, లేకపోతే తీవ్ర ఆందోళనకు గురవుతారని చెప్పడం జరిగింది. రైతులు చెట్టు పుట్టుకొకరు అవుతారు. ఈ ప్రభుత్వము విభజించి పాలించాలని చేస్తుందని, అలైన్మెంట్ మార్చి రైతుల భూములను గుంజుకోవాలని చూస్తుందని చెప్పారు అని తెలిపారందే విధంగా మీరందరూ రైతులు ఒక జేఏసీగా ఏర్పడి ముందుకు సాగాలని తెలిపారు. మా నెంబర్లు కూడా మీరు యాడ్ చేసుకోండి. ఆ జేఏసీలో మీరు మా నాయకత్వం క్రింద పనిచేయటం కాదు, మేము మీ నాయకత్వం కింద పనిచేస్తామని, మీ వెంట నడుస్తామని పార్టీ నాయకులు అందరూ మీకు అండగా ఉంటారని తెలిపారు. గతంలో జరిగిన లగచర్ల ఘటనను గుర్తుచేస్తూ రైతులు పోరాట పటిమను ప్రశంసిస్తూ వారిని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపించినా కూడా వారి కుటుంబ సభ్యుల పోరాటపటిమ పోలీసుల బెదిరింపులకి, అధికారుల ఒత్తిడికి తలొగ్గలేదని ఢిల్లీ వరకు వచ్చి ఫిర్యాదు చేసి మా భూములు మేము చచ్చిన ఇవ్వమని వారు చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు. భూమి అంటే వ్యవసాయం ఒక్కటే కాదు, అది ఒక స్టేటస్. మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతానని తెలిపారు. అక్రమంగా భూములు లాక్కోవద్దు, అలైన్మెంట్ ప్రకారము పనులు ప్రారంభించాలని తెలిపారు. ఆర్ఆర్ఆర్లో వికారాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఉన్న పట్టా భూములు ఉన్న రైతుల భూములే అత్యధికంగా కోల్పోతున్నారు అని తెలిపారు. రైతులందరూ ఒక తాటిపై రండి, రైతులందరూ ఒక తాటిపై వస్తే ఈ ప్రభుత్వము ఏమి చేయలేదు అని అన్నారు. ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రభుత్వం అనుకుంటే మార్చడానికి అవకాశం ఉంది, పక్కన గవర్నమెంట్ ల్యాండ్కి పోవడానికి అవకాశం ఉంది. మీరు ఇన్వాల్వ్ కంటేని సెంట్రల్ మినిస్టర్స్ కూడా ఒకసారి అడగండి. అదేవిధంగా కలెక్టర్ దగ్గర కానీ కమిషనర్ దగ్గర కానీ ఆనంద్ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా వచ్చి మీతో పాటు హెచ్ఎంటీ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ కలవడానికి ఆనంద్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో పోయి కలిసి డీటెయిల్స్ తీసుకుంటాం. ఎట్లా తీసుకుంటుందో, ఎందుకు మార్చిందని మీ తరఫున అడగడానికి వీళ్ళు మీ ముందుంటారు. ఖచ్చితంగా మీరు ధైర్యం ఉండండి, ధైర్యం కోల్పోవద్దు. ఎందుకంటే ఉండి కొట్లాడదాం, మీతో పాటు మేము ఉంటామని మరొకసారి చెప్తున్నాం. మరొకసారి మీకు అందరికీ కూడా, మా రైతులందరికీ, మా సోదరులందరికీ ధైర్యంగా ఉండండి అని మీకు అందరికీ పనిచేస్తూ నా నంబర్ మీకు చెప్తాను. నా నంబర్ మీకు చెప్తాను 9848033090 నా నంబర్. ఎప్పుడు ఇదే నంబరు, అర్ధరాత్రి నంబర్ ఉంటుంది, 9848033090. చిన్న మెసేజ్ పాస్ చేయండి. నేను నాతో పాటు ఆనంద్ గారు కానీ, నాగేందర్ గాని, మహేష్ గాని, ఆంజనేయ గాని, శుభప్రభ అందరూ కూడా వస్తారని అందరికీ పని చేసుకుని ఏర్పాటు చేసుకొని ఒక గ్రూప్ ఫామ్ చేయండి. ఖచ్చితంగా అందరూ